జాగ్రత్తగా వినండి. ధ్యానం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన ధ్యానం గురించి ఏం అర్థమైంది? ఎవరైనా ఏమైనా చెప్తారా? లేదంటే అన్నీ ఊరికే కొంచెం చెప్పి మన యుద్ధం మొదలు పెట్టమంటారా? ఇంకో విషయం, సార్ రికార్డింగ్ ఆపేయండి నేను చెప్తానన్నా నేను రికార్డింగ్ ఆపేస్తాను. మీ సౌకర్యం. సార్ నేను ధ్యానం గురించి చెప్తానని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. లేదా? సరే, నేనే మొదలు పెడతాను. ఫస్ట్ రాసుకోండి. మొదటిది, ధ్యానం అంటే బీ ఇన్ ది మూమెంట్, లివ్ ఇన్ ది మూమెంట్. ఈ క్షణంలో ఉండడం, ఇంతే. ఏంటి? ధ్యానం అంటే బీ ఇన్ ది మూమెంట్, లివ్ ఇన్ ది మూమెంట్. ఈ క్షణంలో ఉంటే ధ్యానం. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు, వింటున్నప్పుడు కూడా మీ ఇంట్లో ఈరోజు వైఫ్ ఏం కూర వండుతుందని ఆలోచించారనుకుంటారు, పరధ్యానమే కదా. స్కూల్లో మన మేడం అంటది, అరే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్, పరధ్యానంలో ఉన్నవరా అంటది చిన్నప్పుడు, గుర్తుందా? అది. కాబట్టి ధ్యానం అంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలా. బీ ఇన్ ది మూమెంట్, లివ్ ఇన్ ది మూమెంట్, అదే ధ్యానం. అది గుర్తుపెట్టుకోండి, అంతే, అయిపోయింది. రెండు, ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది? ప్రాణశక్తి పెరుగుతుంది. రాసుకోండి, సింపుల్. ఈ రెండు క్వశ్చన్లు ఎప్పుడు మర్చిపోవద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంత తేలిక ఎవరు చెప్పరు. మళ్ళీ ధ్యానం అంటే అది, ధ్యానం అంటే ఇది అని చెప్పి మిమ్మల్ని మోసం చేసేస్తారు అందరూ. ధ్యానం చేయడం వల్ల లాభం ఏంటి? ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరిగితే తర్వాత పెరిగేది ఏంటి? ఓజస్సు. ఓజస్సు తర్వాత పెరిగేది ఏంటి? తేజస్సు. తేజస్సు తర్వాత పెరిగేది ఏంటి? శ్రేయస్సు. ఇవన్నీ మీకు వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓన్లీ సింపుల్ గా చెప్తాను చూడండి. ధ్యానం అంటే అర్థం ఏంటి చెప్పండి అందరూ? ధ్యానం అంటే ఏంటి? వాట్ ఈస్ ధ్యానం? వాట్ ఈస్ మీన్ బై ధ్యానం? Live in the moment, be in the moment. ఈ క్షణంలో ఉండడమే ధ్యానం. అయిపోయింది, సూపర్. మీరు వయలిన్ వాయిస్తారనుకోండి, ఆ వయలిన్ మీద మీ దృష్టి ఉంటే అది ధ్యానం. మీరు యోగా చేస్తారనుకోండి, యోగా మీద మాత్రమే మీ దృష్టి ఉంటే అది ధ్యానం. మీరు వంట చేస్తున్నారనుకోండి, వంట మీద మాత్రమే మీ దృష్టి ఉంటే అది ధ్యానం. ఇంతే, సింపుల్, అయిపోయింది. ధ్యానం అంటే బీ ఇన్ ది మూమెంట్, లివ్ ఇన్ ది మూమెంట్, అయిపోయింది, సూపర్. నెక్స్ట్, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ధ్యానం చేయడం వల్ల లాభం ఏమిటి అని అడిగారు అనుకోండి, ఏంటి ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి, ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, ధ్యానం చేయడం వల్ల లాభం ఏంటి అని అడిగితే ఈ మూడింటి ప్రశ్నకి ఒకటే సమాధానం, ఏంటది? ఎగ్జాక్ట్లీ. ప్రాణశక్తి మేల్కొంటే ఉపయోగం ఏంటి? మోక్షం పొందొచ్చు. రాసుకోండి, ప్రాణశక్తి మేల్కొంటది, ప్రాణశక్తి మేల్కొన్న ప్రాణశక్తితో మోక్షం పొందొచ్చు. కాబట్టి మోక్షం పొందాలన్నా ధ్యానమే చేయాలి, అది గుర్తెట్టుకోండి. ఇంత తేలిక ఇది. ఇంతే. ఇప్పుడు ఒక 4 ధ్యాన ప్రక్రియలు చెప్తాను, రాసుకోండి. ఫస్ట్ది త్రాటకం, 2 ఆనాపానసతి, 3 విపස්සన, 4 నాదానుసంధాన. ఇప్పుడు జాగ్రత్తగా, నేను ఇక్కడ నా శివపురాణంలో చెప్పే శక్తి సూత్రక్రియ చెప్పట్లా, గమనించారా? నేను నా శివపురాణంలో చెప్పే శక్తి సూత్రక్రియ చెప్పాలా, ఎందుకంటే శక్తి సూత్రక్రియ సిలబస్ లో లేదు, అది గుర్తుపెట్టుకోవాలా. మనకి సిలబస్ ఇస్తారు పైనుంచి, ఆ సిలబస్ ప్రకారం మనకు 4 చెప్పాలా. 4 ఏంటి? త్రాటకం చెప్పాలా, తర్వాత ఆనాపానసతి చెప్పాలా, 3వది విపස්සన చెప్పాలా, 4 నాదానుసంధాన చెప్పాలా. ఓకేనా? శక్తి సూత్రక్రియ లేదు. శక్తి సూత్రక్రియ నేను వేరేగా మీకు చెప్తాను. మంచిది. ఇప్పుడు జాగ్రత్త సార్, మీరు ఏం చేస్తారండి? మీరు ఏ ధ్యాన ప్రక్రియ చేస్తారంటే జాగ్రత్తగా చూడండి. ఏ ధ్యాన ప్రక్రియ చేసినా అందులో నవ్వు ఉండదు, రాసుకోండి. నవ్వు ఉండదు, పక్కన రాసుకోండి, వేరే చోట రాసుకోండి. ఏ ధ్యానంలో కూడా ఆనందం ఉండదు. మనకున్న వచ్చిన ఎక్కట్లు తొలగించుకుంటాం, మనలో శక్తి స్వరూపులు తేజస్సుకుంటాం, మనలో ప్రాణశక్తిని పెంచుకుంటాం, ఓజస్సుని పెంచుకుంటాం, తేజస్సుని పెంచుకుంటాం,
ఓవరాల్ గా శ్రేయస్సుకు ఉపయోగపడేలా చేసుకుంటాము, ధనం సంపాదించుకుంటాము, పక్క వాళ్ళని నాశనం చేయడానికి మనం క్షుద్ర పూజలు అవి చేసుకుంటాము, ఏవైనా చేసుకోవచ్చు ఇలా. ఇక్కడ ఎక్కడ కూడా ఆనందము అనేది ఉండదు. ఎక్కడ ఆనందం ఉందా గమనించారు మీరు? లేచందా మావయ్య ఇక్కడ ఎక్కడన్నా సరే ఆనందం అనేది అనేది ఉండదు. ఓకే, అందుకే మరి ఇప్పుడు స్వామీజీ మూల రుచులు చెప్పండి. నవరు, ఎవరు నవరు గమనించారు మీరు? ఆనందం ఉండదు. ఎక్కడ చూడండి. ఇది గమనించి మా గురువు గారు, అంటే మా గురువు గారు కాదు, వాళ్ళ గురువుల వాళ్ళ సంస్థానం ఏం చేసిందంటే నాదానుసంధాన అని పెట్టింది. జాగ్రత్తగా వినండి. మీరు 4వది నేర్చుకుంటున్నారా? విపස්සన ధ్యానమే. జాగ్రత్తగా వినండి. అక్కడ 3 చూడండి. అక్కడ 3 పేరు, 3లో ఏం పేరు ఉంది? విపස්සన అని ఉంది. విపස්සన ఉంది సార్. విపස්සన ఉన్న, నాదానుసంధానం ఒకటి చేసిన, ఆనాపానసతి చేసిన, త్రాటకం చేసిన, లేదా సద్గురు జగ్గు వాసుదేవ్ ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన, లేదా పత్రిజీ మెడిటేషన్ చేసిన, లేదా నా శక్తి సూత్రక్రియ చేసిన, ఏది చేసినా అది ధ్యానమే. ఫస్ట్ 3 ధ్యానాలే. విశ్వయోగ సెంటర్లోకి వెళ్ళిన ధ్యానమే, నా శక్తి సూత్ర ధ్యానమే. 4వది ఫైనల్ గా కావాలి, అదే నాదానుసంధానం. రాసుకోండి. ఒక్క ధ్యానం వస్తే కుదరదు, 4 నాదానుసంధానం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే అదే నవ్వు. ఇప్పుడు నేను చేస్తుంది నాదానుసంధానేనండి. నేను చేసే మెడిటేషన్ టెక్నిక్ నాదానుసంధానం. ఓకేనా? అంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను, ఎప్పుడు నాకు చిరాకు ఉండదు. నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు నా మురికి గోడ తగిలి నొప్పి వచ్చినా కూడా నవ్వుకుంటూనే పైకి ఎక్కుతాను. నేను నవ్వుకుంటూ మెట్లు కిందకి వెళ్ళానంటే మా అమ్మ అంటదరే ఏం గుద్దేసుకున్నావరా అంటది. గుద్దుకోవడం అంటే తన్నేసుకున్నానని అర్థం. అరే ఏం తన్నేసుకున్నావరా అంటది మా అమ్మ. అలాగా ఏం జరిగినా మనకి హ్యాపీనే. ఓకేనండి? సరే, మంచి విషయం. ఇప్పుడు ఫస్ట్ త్రాటకం మొదలు పెడదాము. రాసుకోండి. త్రాటకం వల్ల ఉపయోగాలు రాసుకోండి. త్రాటకం హెడ్లైన్ పెట్టుకోండి పక్కన. మీ పిల్లలకి ఇది ఎంత బాగా ఉపయోగపడుద్ది అంటే దాన్ని ఊహించలేం. త్రాటక క్రియ ఏకాగ్రతకు, అంటే కాన్సన్ట్రేషన్. మెడిటేషన్ వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. త్రాటక క్రియ ఏకాగ్రతకి. సార్ మా పిల్లడికి ఏకాగ్రత ఉండదండి. పుష్పం పట్టుకున్న ఒక 5-10 నిమిషాల్లో బయటకు చూస్తాడు, అటు చూస్తాడు, బయటికి వెళ్ళిపోవాలంటాడు, లేదా పుష్పం పట్టుకున్నా నిద్రపోవాలనుకుంటాడు. వీటన్నిటికీ ఉపయోగపడేది ఏకాగ్రత పెరుగుద్ది. 2, కంటి చూపు శక్తి పెరుగుద్ది. 3, నిద్ర బాగా పట్టుద్ది. నిద్ర బాగా పట్టుద్ది. కంటి నరాలు బలపడతాయి. కంటి నరాలు బలపడతాయి. మళ్ళీ చెప్తాను చూడండి. త్రాటకం చేస్తే ఏకాగ్రత బాగా పెరుగుద్ది. ఇప్పుడు మనకే ఒక పని చేయాలంటే ఏకాగ్రత లేదు, లేదా మన పిల్లలు పుస్తకం చదవాలంటే చదవలేకపోతున్నాడు అనుకున్నప్పుడు ఏకాగ్రత బాగా పెరగడానికి. 2, నిద్ర బాగా పట్టడానికి. కంటి చూపు బాగా కనబడడానికి. అంటే ఇప్పుడు మన పిల్లలకు చూసారా, 4th క్లాస్ 5th క్లాస్ చదివాడు కూడా లారీ అద్దాలు భూతద్దాలు ఇట్టుకొని తిరుగుతున్నాడు. అలా ఉండకుండా ఉండడానికి. కంటి నరాలు బలపడడానికి. కంటికి నరాలు ఉంటాయి, ఆ నరాలు బలపడడానికి. స్ట్రెస్ వాటర్ రిలీజ్ అవడానికి. స్ట్రెస్ వాటర్, మన కంటిలో స్ట్రెస్ వాటర్ ఉంటుంది, ఆ స్ట్రెస్ వాటర్ రిలీజ్ అవడానికి కూడా మొత్తం త్రాటకమే. ఓకేనండి? సరే, త్రాటకం ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ చెయ్యి ఎంత దూరంలో ఉందో చెయ్యికి టచ్ అవ్వకుండా క్యాండిల్ పెట్టాల. చెయ్యి టచ్ అవ్వకూడదు. చూడండి, ఫోన్ టచ్ అవుతుందా? టచ్ అవ్వట్లా. అలా చెయ్యికి అంత దూరంలో పెట్టాలి. అది కంటికి తిన్నగా ఉండాలి. అది ఇలా చూడండి, ఒకసారి నన్ను గమనించండి. ఇలా మెడ కిందకి పెట్టేటట్టు ఉండకూడదు, ఇలా మెడ పైకి పెట్టి చూసేటట్టు ఉండకూడదు. కంటికి తిన్నగా ఉండాల. ఇది లెక్క. ఏంటి మళ్ళీ చెప్తాను చూడండి. కింద కూర్చుని మన చేతికి అది తగలనంత దూరంలో అది ఉండాల. అంటే కంటికి తిన్నగా ఉండాలి అది క్యాండిల్. ఒక చూడండి, ఇది విధానం. జాగ్రత్తగా చేసే విధానం ఏంటంటే, ప్రమిద నువ్వుల నూనె ఒత్తుతో చేస్తే నెంబర్ 1.
ప్రమిద నువ్వుల నూనె ఒత్తుతో చేస్తే నెంబర్ 1. సార్ మేము వేరే కంట్రీలో ఉంటున్నాం, మాకు ప్రమిద దొరకదు, నువ్వుల నూనె దొరకదు, ఒత్తులు అక్కడ అసలు ఉండమంటే క్యాండిల్తో చేసినా పర్వాలేదు. 2, నువ్వుల నూనె ది బెస్ట్. ప్రమిద, నువ్వుల నూనె, క్యాండిల్, అదే నువ్వుల నూనె, ఒత్తు. సార్ మా దగ్గర ప్రమిద లేదు, నువ్వుల నూనె లేదు, ఒత్తి లేదు, ఇవన్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, మేము వేరే కంట్రీలో ఉంటున్నాం, అది మా దగ్గర కుదరట్లేదు, తేలిగ్గా మా పిల్లడు చేయాలంటే ఏం చేయాలంటే క్యాండిల్ పెట్టి చేసేయండి. క్యాండిల్, ఓకేనండి? సరే, అది ఎలా ఉండాలా? చేతికి అంత దూరం ఉండాలా, కంటికి నిటారుగా ఉండాలా. మంచిది. ఒకవేళ ఇవేమీ లేవంటే బిందు త్రాటకం కూడా చేయొచ్చు. అంటే గోడకి తిన్నగా ఉండండి, గోడకి ఇలా ఉండండి, ఉండి గోడకి కంటికి తిన్నంగా చెయ్యంత దూరంలో చుక్క పెట్టండి, లేదా బొట్టు బిల్ల పెట్టి దాన్నే తదేకంగా కూడా చూడొచ్చు. దాన్ని బిందు త్రాటకం అంటారు. క్యాండిల్ గిండిలు మా దగ్గర లేదు అని అనుకుంటే అలాగన్నా చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి త్రాటక క్రియ స్టార్ట్ చేద్దాం. ఊరికే మీ దగ్గర క్యాండిల్ ఉంటే ఓకే, క్యాండిల్ లేకపోతే ఎదురుగా ఉన్న గోడకి ఒక బొట్టు బిల్ల పెట్టి చేద్దాం. ఒకసారి స్టార్ట్ చేయండి. క్యాండిల్ ఉంటే తెచ్చుకోండి, క్యాండిల్ లేదనుకుంటూ బొట్టు బిల్ల లేదా పెన్నుతో గోడకు చిన్న చొక్కో మీరు వీపు తలమడ నిటారుగా ఉంచి కన్నుకి నిటారుగా ఉన్నప్పుడు ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే మా ఆశ్రమంలో పద్యాలు భయంకరంగా ఉంటాయి కదా, పద్యాలు మామూలుగా ఉంటే నోరు తిరగ చచ్చిపోతాం పద్యాలకి. అలా నోరు తిరగలేనప్పుడు, ఏకాగ్రత లేనప్పుడు వాళ్ళతో పద్యాలు ఆపించి 2-3 రోజులు కేవలం వాళ్ళ పని పొద్దున లేవడము, యోగా గీగా ఉండదు, త్రాటకం చేయించడం, మళ్ళీ టిఫిన్కి రావడము, మళ్ళీ త్రాటకంలోకి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడము, మళ్ళీ త్రాటకంలో కూర్చోవడము, మళ్ళీ అంతే 2-3 రోజులు త్రాటక క్రియలోనే పడేసేవారు. అంటే త్రాటక క్రియ అంత అద్భుతంగా ఉంటది. మీ పిల్లలకు కూడా ఏకాగ్రత కుదగాలన్నా, పద్యాలు గిజ్జాలు బట్టి పట్టాలన్నా, ఎలా చేయాలన్నా తీసుకెళ్లి త్రాటక క్రియనే ఉపయోగించండి. నెంబర్ 1గా పనిచేస్తుంది. మంచిది. సరే, స్టార్ట్ చేద్దామండి. గోడ ఉంటే గోడకి తిన్నగా ఒక స్టిక్కరో గిక్కరో పెన్నుతో ఓ మచ్చో పెట్టుకోండి. కంటికి తిన్నగా ఉండాలా, మెడ అటు ఇటు వంకూడదు, చెయ్యి అంత దూరంలో ఉండేటట్టు పెట్టుకోండి. క్యాండిల్ ఉంటే క్యాండిల్ పెట్టుకోండి. నేను మీకు డైరెక్షన్ ఇస్తాను, ఇప్పుడు ఎలా చేయాలనేది మీకు డైరెక్షన్ చెప్తాను, ఆ డైరెక్షన్లోకి వెళ్తాను. ఈ వీడియో రికార్డ్ అవుద్ది, మీరు కూడా మీ పిల్లలతో 1-2 సార్లు త్రాటక క్రియ చేయించవచ్చు. సూపర్ పని చేస్తుంది. సరే చూడండి, ఫస్ట్ క్యాండిల్ వెలిగించండి, బొట్టు బిల్లు ఉంటే గోడకి పెట్టేయండి, మీకు ఏది సౌకర్యంగా ఉంటే చేయండి. పెట్టారా? పెట్టి దాన్నే తదేకంగా చూడాలా, 2 కళ్ళు రెప్ప ఆర్పకూడదు, అలాగే చూడాలా. జాగ్రత్తగా గమనించండి. కళ్ళలోంచి నీరు కారుతాయి, కళ్ళు మసక బారతాయి, ఆ నీళ్లు చేరితే నీళ్లు చేరనివ్వండి, కళ్ళు మసక బారితే కళ్ళు మసక బారనివ్వండి, కానీ దాన్ని అలాగే తదేకంగా చూడండి. ఒక్కోసారి కళ్ళు కొంచెం మూసేద్దాంరా అని అనిపిస్తూ ఉంటది, సాధ్యమైనంత వరకు కళ్ళు ముయ్యొద్దు, దాన్నే తదేకంగా చూడండి. ఒక్కొక్కసారి కళ్ళు మూసేద్దాం, మనకి ఎందుకు, కళ్ళు మంట వస్తుంది, నీళ్లు కారిపోతున్నాయి, ఇబ్బందిగా ఉంది అనిపిస్తే తక్కువ మూసి మళ్ళీ వెంటనే తెరిచేయండి. అంతేగాని సాధ్యమైనంత వరకు కూడా కళ్ళు ముయ్యొద్దు, తదేకంగా అలాగే చూడండి. కళ్ళ నుంచి నీరు కారితే నీరు కారనివ్వండి. కరెక్ట్గా త్రాటకం చేసేటప్పుడే చిన్న పురుగులు ఉంటాయి, నల్ల పురుగులు మన కంటి దగ్గర తిరుగుతాయి, సహజం. అవన్నీ ఇబ్బందులు, అబ్స్టాకిల్స్, అడ్డంకులు అంటారు వాటిని. కాబట్టి వాటిని అలాగే తదేకంగా చూస్తూ ఉండాలి. నీరు కారితే కారణివ్వండి. సార్ నాకు నీరు కారుతుందని చెప్తున్నారు, నాకేం నీరు కారట్లేదు. అందరికీ కారణం లేదు, కొంతమందికి నీరు ఉంటే కారుతుంది, కొంతమందికి కారదు. కారితే గొప్ప, కారకపోతే గొప్ప లేదు అనేది ఏమీ లేదు, దాన్ని అలా తదేకంగా చూస్తూ ఉండండి. నెమ్మదిగా కళ్ళు మూయండి. త్రాటకం చేశాక ఇప్పటి వరకు మనం ఒక ఆబ్జెక్ట్ ని తదేకంగా చూసాం కాబట్టి కళ్ళు మూసి కొంతసేపు ఉంచాలి. ఆ నరాల మీద పడిన ఒత్తిని గమనించండి, నరాలు మళ్ళీ సెటరేట్ అవుతాయి. ఇప్పుడు ఎవరికైనా కొంతమంది కంటి నుంచి వాటర్ పడవచ్చు, కొంతమంది పడకపోవచ్చు. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. తెరిచి ఫస్ట్ క్యాండిల్ ఆపేయండి. ఇప్పుడు రండి, ఇదండి త్రాటకం చేసే ప్రక్రియ.
దీని మీద ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి మీరు మీ స్టూడెంట్లకి ఎలా చెప్పాలనేది, మా అబ్బాయికి నేను ఎలా చెప్పాలని మీకు ఎవరికైనా అనిపిస్తే ఒకసారి నాకు వచ్చి చెప్తే నేను మీకు ఈ త్రాటక క్రియ ఏంటి అనేది నేను చెప్తాను. ఇది మళ్ళీ ఇది ఎంత గొప్పదో ఎంత శక్తివంతమైందో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మా ఆశ్రమంలో పద్యాలు ఎక్కువ బట్టి పట్టాలన్నమాట. నేను ఫస్ట్ దాని మీద తిరుగుబాటు కూడా చేశా. ఎందుకు ఇన్ని పద్యాలు? యోగా టీచర్ అంటే కాళ్ళు వంచడం చేతులు వంచడమే కదా కదా, నిజం కదా. కాళ్ళు చేతులు వంచి ఆరోగ్యం కోసం మా దగ్గరికి వస్తారు, కానీ ఎందుకు ఇన్ని పద్యాలు అని నేను చాలా చేశాను అనమాట. అందరిని అడిగి, ఇప్పుడు మళ్ళాంటి అంటే బట్టి పట్టేస్తారు, అందరికి ఎందుకు ఇది అవసరం లేదు కదా. బట్టి పడితే లేదు మనకు తెలుసుకోలేదన్నా సరే ఓకే అయిపోయింది. ఇలా కొంతమంది అన్ని పద్యాలు బట్టి పెట్టలేనప్పుడు, అన్ని పద్యాలు బుర్రలోకి ఎక్కలేనప్పుడు, ఏకాగ్రత కుదరలేనప్పుడు ఏం చేయించేవారంటే కేవలం అక్కడ తీసుకెళ్ళి త్రాటకంలో ఆడికి యోగా గీగా పద్యాలు గిజ్జా లేకుండా ఒక 2 రోజులు 3 రోజులు కేవలం త్రాటక క్రియ చేయించేవారు. ఎందుకు? ఏకాగ్రత బాగా కూడి తర్వాత పెట్టరు. కానీ నిజంగా త్రాటక క్రియ చేసిన అనంతరం మునుపటి కన్నా అంటే అప్పుడు ఒక 10 పద్యాలు ఒక 2 రోజులు అప్పచెప్పేవారు, ఒక రోజులు అప్పచెప్పేంత స్థాయికి వచ్చారు. నిజంగా త్రాటక క్రియ అంత బాగా పనిచేస్తుంది. వయసు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా అలా పనిచేసినప్పుడు మన పిల్లలకి ఎందుకు పనిచేయదు? ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తారు. మళ్ళీ మన పిల్లలకి చంచల బుద్ధి, అటు ఇటు తిరుగుతారు. బుక్ తీసినప్పుడు ఏమో తిండి గురించి ఆలోచిస్తాడు, తిండి తీసినప్పుడు ఏమో ఆట గురించి ఆలోచిస్తాడు కదా. ఓ దగ్గర తిరుగుతూ ఉంటాడు, ఇలా కదులుతూ ఉంటాడు. అలా లేకుండా ఒక దాని మీద ఏకాగ్రత కుదిరేటట్టు ఈ త్రాటకం నెంబర్ 1 గా పనిచేస్తుంది. కాబట్టి నేను ఇప్పటి వరకు ఎలా చేయాలి అని చెప్పి నేను ఇంట్లో అంతా చెప్పాను. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడిగి మీ ఇంట్లో మీ పిల్లలతోటో లేకపోతే మీరు టీచర్ అయిన స్కూల్లో వాళ్ళతో చేయొచ్చు. చెప్పండి మేడం మయూరి గారు. సార్ అది త్రాటకు నేను డాట్ పెట్టి చేశాను సార్. చేస్తున్నప్పుడు అక్కడంతా కూడా అంటే మాది వాల్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంది సార్ ఇలా. సో అక్కడ ఏంటంటే నాకు లైట్ గ్రీన్ కలర్ లాగా వస్తుంది సార్. అంతే లైక్ మామూలే సర్కిల్ ఫామ్ లాగా. అలాగే మామూలే కళ్ళు కూడా బాగా మండిపోయినాయి సార్. మండుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం మామూలే. శ్రీలక్ష్మి గారు. సార్ మా బాబుకి సైట్ ఉంది ఆల్రెడీ, అంటే కళ్ళజోడు పెట్టుకుని చేయొచ్చా అండి? కళ్ళజోడు తీసేసి రాసుకోండి. సైట్ ఉన్న పిల్లలకైతే సైట్ తగ్గడానికి కళ్ళజోడు తీసేసి త్రాటకం చేయాలా. 2 క్యారెట్ బీట్రూట్ కీరా టమాటా జ్యూస్ డైలీ ఒక గ్లాస్ ఇవ్వాలా. చిలకడ దుంప డైలీ ఇవ్వాలా. క్యారెట్ బీట్రూట్ కీరా టమాటా జ్యూస్ ఇచ్చి ఉదయం సాయంత్రం ఒక 5-5 నిమిషాలు లేదా ఒక పూట కుదిరితే ఒక పూట అయినా 5 నిమిషాలు త్రాటకం చేయించండి. మంచి ప్రయోజనం కలుగుతుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్, మా బాబు ఒకటి హాస్టల్లో ఉంటాడు, ఒకటి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చాడు, హాస్టల్లో ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే దానికి స్పెట్స్ తీస్తే అసలు ఏం కనిపించదు సార్. సైకిల్ చాలా ఎక్కువ 12 వరకు 14 వరకు ఏం పర్లేదు. అలా చూడగా కళ్ళు దానికి అదే. దేశముద్ర సినిమా చూస్తాడు, అమ్మాయిని చూడగా నా కళ్ళు బ్రైట్ అయిపోయినాయి రా అంటాడు సార్ అన్స్ గాని. అలాగే చూడగా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే తనకి డాట్ పెట్టినా అది కనిపించదు సార్. తన చెయ్యి అంత దూరంలో పెట్టి డాట్ పెట్టి అప్పుడు చెయ్యంత దూరం కాదు, ఆవిడనే దగ్గరికి వెళ్ళమండి ఆయన్ని. ఇలా ఒక 5 రోజులు 10 రోజులు కొంచెం దూరంగా జరగమని చెప్పండి. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. అలా చేయగా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. చెప్పండి సమంతకమణి గారు. సార్ నేను రెగ్యులర్ గా మా పాపతోనూ నేను కూడా చేస్తున్నా. మంచిది. బట్ ఒక డౌట్ ఏంటంటే మార్నింగ్ చేసేది బెటరా, ఈవినింగ్ నైట్ డార్క్ రూమ్ లో చేస్తే ఏమైనా బెటర్ రిజల్ట్ ఉంటుందా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, ఎప్పుడు చేసినా ఉపయోగకరమే. అంటే డార్క్ రూమ్ కి లైటింగ్ కి ఏం డిఫరెన్స్ ఉండదు? డార్క్ రూమే బెస్ట్ లైటింగ్ కన్నా. డార్క్ రూమ్ లో చేస్తే ధ్యానంలో కూడా వెళ్ళిపోతారు, ధ్యాన క్రియలోకి అంటే నైట్ టైం చేయడం బెటర్, అంటే బెస్ట్ ఎక్కువగా బెనిఫిట్స్ అలా లేదండి. ఏ టైం అయినా పర్లా. డార్క్ లో వచ్చేస్తే ఇంకో ఇప్పుడు ఉదయం ఉంది, తలుపులన్నీ వేసేసి లైట్లన్నీ ఆరిపేసి చేయొచ్చుగా. చీకటి ప్రయోజనం అంతే, ఎప్పుడు చేసినా మంచి ఉపయోగం. ఎందుకంటే దీనికి టైం తెలీదు, మన బ్రెయిన్ కి టైమే లేదు. మంచిది. ఓకే, ఇంకెవరికి ఏమి డౌట్ లేదు కదా. త్రాటకం గురించి అంతా అయిపోతే నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాను, ఆనాపానసతిలోకి వెళ్ళిపోతాను. త్రాటకం ఓకే కదా, సూపర్. నేను ఈ వీడియో చాలా చక్కగా చెప్పాను, ఎవరెవరు చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పాను. ఈ వీడియో 1-2 సార్లు చూడండి. త్రాటక క్రియ అని పేరు కూడా పెట్టేస్తాను దీనికి. సరే, నెక్స్ట్ రాసుకోండి. ఆనాపానసతి. మీలో ఉన్న ప్రాణశక్తి పని చేయాలంటే ఇదేనండి.
ఫస్ట్ ఇదినండి, ఇది కాన్సన్ట్రేషనే, ఇది ఏకాగ్రతే. త్రాటకానికి ఏకాగ్రత అని పెట్టుకోండి, దీనికి ఏకాగ్రత అని పెట్టుకోండి. మంచిది. ఎలా చేయాలంటే ఏమీ లేదు, త్రాటకం చేస్తే అది చేసి ఉంచుకోండి సరిపోతుంది. ఆనాపానసతి అవసరం లేదు, ఆనాపానసతి చేస్తే త్రాటకం అవసరం లేదు. కానీ త్రాటకం చేస్తే కళ్ళు బాగా కనబడుతున్నాయి కదా, నరాలు ఒత్తిడి తగ్గుతుంది కదా, కాబట్టి దీనికన్నా అదే బెస్ట్ కదా. దీనికన్నా దానికి 2 ఆఫర్లు ఎక్కువ ఉన్నాయి కదా, 2 ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కదా. కాబట్టి ఇది అవసరం లేదు, కానీ సబ్జెక్ట్ ప్రకారం మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. అది చేసుకుంటే చాలు, మనకి కాన్సన్ట్రేషన్ కుదిరిపోతుంది, ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఇది చేసిన కాన్సన్ట్రేషన్ కుదురుద్ది, ఆనాపానసతి చేసిన కాన్సన్ట్రేషన్ ధ్యానంలోకి వెళ్తాం. కానీ దీంట్లో కంటికి సంబంధించిన ప్రయోజనాలు లేవు, కాబట్టి దానికి ఉంది కాబట్టి అది చేసుకుంటే చాలు. కానీ ఊరికి ఇది చెప్తాను. ఆనాపానసతి అంటే ఆనా అంటే ముక్కు రంధ్రాల గుండా గాలి వెళ్ళడం, పాన అపాన అంటే ముక్కు రంధ్రాల గుండా గాలికి రావడం, సతి అంటే వెళుతూ వస్తున్న గాలి రెండింటి కలయిక అని అర్థం. ఏమి లేదు, జాగ్రత్తగా చూడండి. ఇది మనకి ఈ ఆనాపానసతి మనకి ఎప్పుడు ఉపయోగపడుద్ది అంటే బాగా కోపంలో ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు దీనికి ఈ శక్తి ఉంది. దానికి కంటికి నిద్ర అనే శక్తి దానికుంటే దీనికి ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను మాట్లాడతాను అంటే ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు నాకు తేలికైపోయింది. మొదటి యోగాలకు వచ్చిన కొత్తలో వాళ్ళు కొన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవారు. ఆ పిచ్చి ప్రశ్నలు నాకు బీపీ వచ్చేది. అరే చెప్పాను కదా నీకు ఆల్రెడీ, మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతున్నారని. దాని తర్వాత కొన్ని ప్రశ్నలకి అసలు ఎక్కడదో తిప్పి ఎక్కడదో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, టైం అయిపోతుంది. ఇంకొక ప్రశ్న అయితే నా చిన్నప్పుడు అండి, ఆ చిన్నప్పుడు పెద్ద మనిషి అయితే నాకు ఎందుకు, టైం అయిపోతుంది కదా, ఉన్నదే గంట. పెద్ద మనిషి ఇలా అయ్యానండి, భోజనాలు ఇలా పెట్టారండి, ఎందుకు చెప్తున్నాడు తెలీదు అని ఏదో తెలియక పాపం చెప్పేటప్పుడు మెంటల్ వచ్చేది. అలాంటప్పుడు ఆనాపానసతి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒకడు మన దగ్గరికి వస్తాడు, మన మోసం చేస్తాడని తెలుసు, దొంగనా కొడుకని తెలిసాడు, కానీ మనం కోప్పడకూడదు. ఆనాపానసతి చేస్తూ వాడు ఎంత బాగా నాటకం ఆడుతున్నాడో చూస్తూ వాడికి ఏ సమాధానం ఇవ్వాలో ఆ సమాధానం ఇవ్వడం ఆనాపానసతిలోనే ఉంటుంది. వ్యాపారం చేయడం ఆనాపానసతిలో ఉంటుంది. కరెక్ట్ వ్యాపారం చేయడం, కరెక్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఆనాపానసతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఊరికే చెప్తాను చూడండి, నేను పక్కన కూర్చున్నాను, ఓ గుంట నన్ను వచ్చి నా బొగ్గ వరకు వచ్చి వెనక్కి వెళ్తుంటది. గమనించారు మీరు ఎప్పుడన్నా? క్లాసులో అది కూడా వెళ్తుంది చూసారా? మంచిది. అది వచ్చి వెనక్కి వెళ్తా ఉంటది, వచ్చి వెనక్కి వెళ్తా ఉంటది. యాక్చువల్గా దాన్ని ఆపొచ్చు. ఎందుకు ఆపలేదు? మీ కాన్సన్ట్రేషన్ తీసుకెళ్ళి దాని దగ్గర ఆపేస్తారు కాబట్టి. ఏంటంటే ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఒక దగ్గరే ఉంటుందో అప్పుడు మనం చేయగలుగుతాం పని. ఎగ్జాక్ట్లీ. మనం ఏమైనా బిజినెస్ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు పూర్తిగా మీరు అందరూ అంటారు, సార్ అసలు ఎలా సమాధానం చెప్తారు సార్, మేము కూడా మాకు తెలుసది. తెలిసినప్పుడు అంత స్పాంటేనియస్ గా అంత వేగంగా వాడికి అర్థమయ్యే విధానంగా ఎలా చెప్తారు అని అంటే ఏమీ లేదు. పూర్తిగా మనం మన స్థితిలో ఉండి మన శ్వాసని అటు ఇటు పోకుండా సమాధానం చెప్పాలి. మీరు కోపడితే శ్వాస పెరుగుతుంది, గమనించారా? కోపడితే జత కడితే శ్వాస పెరుగుతుంది, గమనించారా? ఆయాస పడితే, కంగారు పడితే, టెన్షన్ పడితే, సడన్ గా ఒకసారి ఒక బస్సు లారీ ఏదో శ్వాస, ప్రతి దానికి శ్వాస ఆయువు పట్టు, అదే మారద్ది. అది మారకుండా ఉంటే మీ శరీరంలో అద్భుతమైన మార్పు వస్తుంది. అది దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి. ఇది కళ్ళు మూసుకొని చేసేది కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో కళ్ళు మూసుకొని చేపిస్తాం, తర్వాత కళ్ళు ముయ్యకుండా కళ్ళు తెరిచి చేయాలి. ఒక బిజినెస్ చేసినా, ఒక వ్యాపారం చేసినా, జనాలతో మాట్లాడాలన్నా ఆనాపానసతి ఉంటుంది. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి. ఎవరికైనా ఉందా? చెప్పండి. సమంతకుమణి గారు లేదు కదా? ఎవరికి డౌట్ లేదు కదా? నాటకము సైట్ లేని వాళ్ళు కూడా 2 times చేయొచ్చా సార్? చేయొచ్చండి, మార్నింగ్ ఈవినింగ్ చేయొచ్చు. ఏంటి మిగిలిన వాళ్ళు? సార్ ఆనాపానాన్ని ఒకసారి చూపిస్తారా సార్? అది చూపిస్తాను. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే క్లారిఫై చేద్దాం. ఆనాపాన అంటే చూడండి, డిప్రెషన్ తగ్గుతుందా దీంట్లో? డిప్రెషన్ అంటే
ఊరికే ఇది అసలు ఒక నిమిషం. డిప్రెషన్ అసలు లో ఉన్న డిప్రెషన్ అంటే వాళ్ళు డిప్రెషన్ అంటే ఏంటి? నిరాశ. ఆ, నిరాశ. ఎస్. డిప్రెషన్ అంటే నిరాశ. మిమ్మల్ని ఎవరు ఆశపడమన్నారు? ఆశ ఎందుకు పడ్డామంటే ఉంటది కదా అలా సార్ కదా అట్లా. అలా కదా, మళ్ళీ చెప్తాను, ఊరికే వినండి. మంచి ప్రశ్న. నా భర్త మీద నేను నా భర్త మీద ఆశపడ్డాను అనుకోండి, కుదరదు. అది వేరే ప్రాణి, నేను వేరే ప్రాణి. ఆడు వేరే దగ్గర చదువుకున్నాడు, వేరే దగ్గర పెరిగాడు. మా ఇద్దరికి సింక్రనైజేషన్ ఎలా అవుతుంది? పోనీ నా పిల్లోడి మీద ఆశపడ్డాను, ఇటు బాగా చదువుతాడు, నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు, కట్నం తెస్తాడు, నేను ఆశపడ్డాను. నేనే ఎదవని, నా పిల్లడు నాకన్నా పెద్ద ఎదవ అవుతాడు కానీ చిన్నది ఎందుకు అవుతాడు? నా మాట ఆడెందుకు వింటాడు? నేను మా అమ్మ నాన్న మాట విన్నానా? ఇంకొక విషయం, ఊరికే మళ్ళీ ఇంకో విషయం, డిప్రెషన్ అంటే ఏంటి అనే దానికి అర్థం. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, మంచిది. లవ్ చేసిన ఆ అమ్మాయి నన్ను కాదని వేరే వాడితో వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. అమ్మాయితో జీవితం గడుపుతానని ఆశపడ్డాను, పెళ్లి చేసుకుంటానని పిల్లలకి అంటానని ఆశపడ్డాను. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆశ నిరాశ అయ్యింది, డిప్రెషన్ లోకి వెళ్ళాను. మనం మన అమ్మ నాటి మాట ఎప్పుడైనా విన్నామా? ఎవరితో నినగాక మొన్న వచ్చిన అమ్మాయి, ఇంటర్లో పరిచిన అమ్మాయి మన మాట ఎందుకు వింటది? అయిపోయింది, డిప్రెషన్ అనేది లేదు. మీ అందరికీ అర్థం కావట్లే. మళ్ళీ ఇంకొక విషయం, సార్ మొన్న నేను ఇల్లు కొందాం అనుకున్నాను, నా దగ్గర డబ్బులన్నీ ఉన్నాయండి, నేను 50 లక్షలు పెట్టానండి, కానీ మాకు ఇవ్వకుండా మా ఇంటి పక్కడికి 50 లక్షలకి ఇచ్చేసాడండి, నాకు డిప్రెషన్. పోనీ మంచిదే కదా, ఆ ఇల్లు మీకు రాలేదు, అది దిక్కుమాలి ఇల్లేమో, దేవుడు మీకు ఎంతవరకు డిజైన్ చేశాడు మీకేం తెలుసు. ఊరికే మళ్ళీ చెప్తాను, మొన్న వేణిగారు రేపు హైదరాబాద్ వస్తుంది వేణిగారి హౌస్ కి, ఇంటికి. ఆవిడ ఫస్ట్ ఒక ఇల్లు కొందాం అనుకున్నారు, ఊరికి స్పీడ్ గా చెప్తాను. ఇల్లు పోయింది, ఆవిడ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. సార్ నా మెంటలో వచ్చేస్తున్నాను, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, ఇల్లు నాది అనుకున్నాను, ఇప్పుడు కొనేస్తే 15 సంవత్సరాల తర్వాత నాకున్న 2 అమ్మాయిలు కదా ఉపయోగపడుతుంది, అంతే కదా, 2 అమ్మాయిలు ఉంటే రేపు రేటు పెరుగుతుంది కదా 15 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ లో, ఉపయోగపడుతుంది అనుకున్నాను, ఇప్పుడు అది లేకుండా పోయింది సార్ అని. మీది అయి ఉంటే అది మీకు వస్తుంది, మీకు అవసరం లేదనుకుంటా, రేపు ఎంతకన్నా పెద్దది అవుతుంది కదా అన్నాను. అయిపోయింది. అయిపోతే ఇప్పుడు ఏమైంది, మొన్న సార్ ఇల్లు మాకు వచ్చేసింది, రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నా, 26 ఆదివారం మాకు మీరు గృహప్రవేశానికి ఖచ్చితంగా రానండి, కుదరదు నాకు అన్నాను. ఖచ్చితంగా మీరు రావాలని చెప్పి మేఘన మేడతో మాట్లాడి ట్రైన్ బస్సు 2 బుక్ చేసి, వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్సు బుక్ చేసి అంతా సెట్ చేసేసాను. మరి డిప్రెషన్ లోకి వెళ్తే టైం ఏంటి ఉపయోగం? నేను ముందు చెప్పాను, డిప్రెషన్ మీదయ్యి ఉంటుంది, మీ దగ్గరికి వస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్ళడం ఏంటి? డిప్రెషన్ అంటే అర్థం తెలుసుకోవాలి. డిప్రెషన్ అంటే అర్థం నిరాశ. మిమ్మల్ని అందరినీ ఎవరు ఆశపడమని చెప్పారు? ఆశకు వచ్చినా పడకూడదు. ఓకేనండి. మంచి, ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉందని నేనే అనుకుంటే మంచి కాంట్రాక్ట్ వస్తుందేమో అనుకున్నాను, నేను చేయి దాకా వచ్చింది, కాంట్రాక్ట్ పోయింది, మంచిదే. దేవుడు ఆలోచించాడేమో ఈ కాంట్రాక్ట్ మంచిది కదా. ఇప్పుడు కైసా హరాయా అనే డైలాగ్ విన్నారా? వినలేదా? మొన్న ముంబైలో ఒక అమ్మాయి గెలిచింది, ముస్లిం అమ్మాయి, పార్టీలో గెలిచి కైసా హరాయా అని ఓవర్ యాక్టింగ్ చేసింది. అంటే ఎలా గెలిచానో చూసారా? ఇక్కడ హైదరాబాద్ ముంబై మొత్తాన్ని నేను గ్రీన్ చేసేస్తా, ముస్లింలు చేసేస్తా అని అంది. ముంబై మొత్తాన్ని ముస్లింలు చేసేస్తాను అంది. అయిపోయింది, 3 నెలలు గడిచింది, బాగా పాపులర్ అయిపోయింది. ఆ అమ్మాయి తెల్లగా ఉంటది కాబట్టి మన వాళ్ళు యూట్యూబ్లో ఇంకా పెడతారు. అయిపోయింది నేను ఏమైంది, ఆ అమ్మాయి తప్పుడు టికెట్ తెచ్చుకుంది, అంటే తప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఆ అమ్మాయి ముస్లిం ఓసీ, తప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ తెచ్చుకుందని చెప్పి ఆ అమ్మాయిని తీసేశారు. తీసేయడం మాత్రమే కాకుండా ఫోర్జరీ చేసిందని చెప్పి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచే జరుగుతుంది ఈ విషయం. మరి కైసా హరాయా అని అలా అంతసేపు అని యూట్యూబ్ లో పెద్ద ఫేమస్ అయిపోయి మొత్తం అయిపోయింది కదా, గెలిచింది కదా. మన టైం దగ్గర పడుతుంది, అది గమనించుకోవాలి. కాబట్టి డిప్రెషన్ అనేవి ఉండవు. ఓకేనండి. కాబట్టి మనం సరిగ్గా ఉంటే మన ఆపర్చునిటీ మనకు వస్తుంది. ఓకే, అయిపోయింది, సూపర్. ఇప్పుడు ఆనాపానసతి ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ కళ్ళు మూసుకొని చేస్తాం, తర్వాత మనం బయటకు వెళ్ళి షాపింగ్ లో మనుషులతో మాట్లాడి కళ్ళు తెస్తాం. ఎలా చేస్తాం? కళ్ళు మూసుకుంటాం, కింద మీకు ఇష్టమైన ముద్ర వేసుకుంటాం, ఏ ముద్ర మీకు ఇష్టం, కళ్ళు మూసుకుంటాం. మూసుకొని ముక్కు రంధ్రాల గుండా వెళ్తున్న గాలి చల్లగా ఉందా చూడండి, వేడిగా ఉందా, తిమ్మిరిగా ఉందా, మంటగా ఉందా, చెమట పట్టిందా చూడండి. ఓకే, తెలిసింది, ఏదో ఒకటి తెలిసింది. మళ్ళీ వదలండి. మళ్ళీ వదులుతున్న గాలి ఇంకోటి పైన ఇక్కడ చల్లగా ఉందా, వేడిగా ఉందా, తిమ్మిరిగా ఉందా, మంటగా ఉందా, చెమట పట్టిందా గమనించండి. గమనించగానే మీకు తెలుస్తుంది. ఒకసారి స్టార్ట్ చేయండి, కళ్ళు మూసుకోండి.
రిలీజ్. రెండు అరచేతులు వేడి పుట్టేదాకా రుద్ది కంటి దగ్గర పెట్టుకొని నెమ్మదిగా వేసోపించాయండి. సరే, మంచిది. ఆనాపానసతి మీద ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అడగండి. ఏమీ లేదు, ఊరికి మళ్ళీ చెప్తాను. ముక్కు రంధ్రం గుండా వెళ్తున్న గాలి, ముక్కు రంధ్రాల గుండా వస్తున్న గాలి వేడిగా ఉందా, చల్లగా ఉందా, తిమ్మిరిగా ఉందా, మంటగా ఉందా, ఇక్కడ ఏవైనా చెమట్లా పట్టిందా గమనించడమే, అంతే. సరే, ఇలా గమనించడం వల్ల ఏమవుతుందండి సుబ్బారావు గారు అని అంటే జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు వేరే వాడితో మాట్లాడుతుంటే ఆడు మాట్లాడే మాటలకు మీ బాడీలో బీపీ లేచిపోతూ ఉంటుంది. అవునా? ఒకటి మాట్లాడుతుంటే మెంటలు వచ్చాడు, టెన్షన్ వచ్చాడు, బీపీ. అప్పుడు దాన్ని గమనిస్తారా, బీపీ ఎంతసేపు ఇలా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది కానీ శ్వాస ఎంత వేగంగా తీసుకుంటున్నానంటే నాకు ఈ సిచ్యువేషన్ నచ్చట్లేదంటే నేను ఏం చేయాలి? అప్పటికప్పుడు మీరు డిసిజన్ చేయగలుగుతారు. ఒక వ్యాపారంలో బిజినెస్ ఏదో మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు దాన్ని సెట్ చేయలేకపోతే అమ్మో టెన్షన్ అవుతుంది, ఆ వ్యాపారాన్ని నేను సెట్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆ శ్వాసను మీరు గమనించినప్పుడు ఓహో ఇలా కాదు, ఇలా సెట్ చేయాలి అని మీకు మీరే అద్భుతంగా చేయగలుగుతారు. దీని మీద ఏమైనా డౌట్ ఒకసారి ఉంటే చేయి పైకి లేకుండా మాట్లాడుకుందాం. అందరికి ఓకే కదా? ఫస్ట్ కళ్ళు మూసుకొని చేస్తాం, తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుతూ, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానా, ఆనాపానసతి దానికి అదే అవుద్ది. నేను నా గుండె కొట్టుకుంటాను, బీటు నాకు తెలుస్తుంది, వెళ్తున్న గాలి వస్తున్న గాలి నాకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి పిచ్చెక్కిన టకటక మాట్లాడతా, ఇది అది అది ఎందుకు మీ జీవితం నాశనం చేసుకుంటారు దరిద్రులు తింట అంటున్నప్పుడు గుండె వేగం, ఊపిరి వేగం కూడా మనకు తెలుస్తుంది. మనం మిస్ మ్యాచ్ అయ్యేలాగా, మన నేచర్ కి మిస్ మ్యాచ్ అయ్యేలాగా అవుతున్నామా లేదని పూర్తి ఇక్కడ ఉంటది. అంత తేలిగ్గా, అంత సులువుగా మనం మన దారిని సెట్ చేసుకోవచ్చు. బిజినెస్ అయినా, వ్యాపారం అయినా, ఇంటర్వ్యూ అయినా, ఒక మనిషితో ఎలా, ఇప్పుడు చాలా మందికి ఇక్కడ మన మనిషితో ఎలా మాట్లాడాలో తెలియదు. మనందరికి ఒక గుడ్ రిలేషన్షిప్ ఎలా మెయింటెనెన్స్ చేయాలో తెలియదు, సత్సంబంధాలని ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఎప్పుడు అందరితో గొడవలే, ఎవరితో మంచిగా ఉండరు. వాటిని మనం ఎలా చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒకడు వచ్చాడు, నువ్వు క్లాసు చాలా స్పీడ్ గా చెప్తావు, మైక్ అడిగినా ఇవ్వవు, నువ్వు వేస్ట్ గా అన్నాడు. అవునా? చాలా మంచిది అంటాం, అంతే. ఇప్పుడు అరే నన్ను అంత మాట అంటావా? ఆ స్త్రీ గురుకుల్లోనే నాలాగా నైట్ 2 నిమిషాల్లో సీట్లు అయిపోయాడు ఎవడు ఉండడు. ఇవన్నీ ఓవర్ యాక్టింగ్. దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు కదా. అవునా? మంచిది, అయిపోయింది. మనకు తెలియాలి అది ఎంతవరకు ఆన్సర్ చెప్పడం అంత తెలిసేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నన్ను అందరూ పొగుడతారంటే నేను ఏం చెప్తాను? నాదేం లేదంటే మా గురువు గారిది అంతా శివుడిది అంట. నాకు వద్దు, నాకు గొప్ప వద్దు, మీరు తిట్టింది నాకు వద్దు, రెండు నేను తీసుకోను. మనకు తెలుస్తుంది మన పని ఎంతవరకు అవ్వాలా, మీరు ఎంతవరకు బరువు తగ్గారు, మీలో ఎన్ని రోగాలు తగ్గాయి, అంతే. నా పని అదే కదా, అంతకు మించి ఓవర్ యాక్టింగ్ కాదు కదా. మీది ఏ ఊరు, మీరేంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీరు నాకు అనవసరం కదా. కాబట్టి ఏ పని ఎంతవరకు ఎంత చేయాలో ఆ పని అంతవరకు అంత చేయడం తెలిసే టెక్నిక్కే ఇది. ఇంకొక విషయం చెప్తాను చూడండి, ఆనాపానసతి గురించి. కృష్ణుడు పడుకుంటే ఫస్ట్ ఎవడెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి? సైన్యం కోసం దుర్యోధనుడు వెళ్ళాడు. ఎక్కడ కూర్చున్నాడు దుర్యోధనుడు? కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు అక్కడే సమయస్ఫూర్తిని వాడాడు, కాళ్ళని కదిపాడు అటు ఇటు. మనం వెళ్ళింది పనికి, ఉన్నది పెద్ద ఉండవాడు. పెద్దోడేనా? దుర్యోధనుడి మీద శ్రీకృష్ణుడు పెద్దోడు, వయసులో పెద్దోడు, పనిలో పెద్దోడు కదా. కాళ్ళ దగ్గర ఉంటే ఏమైంది? ఓవర్ యాక్టింగ్. ఏం చేశాడు? వీడి దగ్గర కాళ్ళ దగ్గర ఉండడం వెంటనే ఎదరికెళ్ళి అర్జునుడు వచ్చాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దండం పెట్టుకున్నాడు. బాబా ఎప్పుడు వచ్చావు అన్నాడు. అనగానే ఫస్ట్ నేను వచ్చాను అంటాడు. అంటే ఫస్ట్ నేను ఈయన చూశాను అంటాడు, అంతే కదా. కాళ్ళ దగ్గర ఉన్నాడు కనబడతాడు కానీ తల దగ్గర ఉన్నాడు ఎవడని కనబడతాడు? అసలు ఏం ఫిట్టింగ్ అన్నాడు, అది అట్ట ఫిట్టింగ్, సూపర్ అట్ట ఫిట్టింగ్. అయితే ఏం చెప్తాడు? నేను ఒక్కడనే ఒకవైపు, నా ఎదుగుల సైన్యం మొత్తం ఒకవైపు. ఇది ఎలా వచ్చింది? ఇక్కడ లేకపోతే వస్తుందా అది? జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏమంటే గొడవ పెట్టేసుకుంటాం, నాకు ఇది కనబడ్డాడు అంట. గొడవతో ఏ పని జరగదు, బుర్ర వాడితేనే సాగుదు. ఆ బుర్ర వాడే ప్రక్రియ ఆనాపానసతిలో కుదురుద్ది. సమాజంతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది చూడండి.
మీరు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ప్రేమ ఉప్పొంగుద్ది, ప్రేమ బాగుంటది ఫీలింగ్. ఆ బాగున్న ఫీలింగ్, బాగోలేని ఫీలింగ్, ఇబ్బంది కలిగిన ఫీలింగ్, టెన్షన్ కలిగిన ఫీలింగ్, మొత్తం ఫీలింగ్ అంతా మీ గుండె ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మీరు గమనిస్తే మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తారు. అది ఇప్పుడు మన ఇంట్లో గొడవ ఆడుతున్నప్పుడు మనం ఆయాసపడిపోతున్నాం, గమనించావా? ఆ ఆయాసపడుతున్నప్పుడు మనం అన్నాం, ఎందుకు నేను ఇంత ఆయాసపడుతున్నాను? రేపు పొద్దున ఇంత గొడవ ఆడితే రేపు ఎందుకు సాయంత్రం టీ అడగాల్సింది మా ఆవిడ్ని అని బుర్ర వస్తుందా? టీ ఎవరిని అడగాలి? ఆవిడే. ఇంకెందుకు గొడవ పడ్డం అనే ఆ ఒక్క థాట్ మీరు తీర్చుకోగలుగుతారు ఈ ఆనపాన సత్యేస్తున్నప్పుడు. నేను ఎప్పుడు గమనించారా? నేను రాజకీయాల గురించి పెద్దగా వెళ్ళి సరేలే అని చెప్పి ఆ మాటను అక్కడ ఆపి మళ్ళీ వెనక్కి వస్తాను. గమనించారు మీరు ఎప్పుడైనా? రాజకీయాలు కాదు, ఏదైనా సరే ఒక మాట ఎదరికెళ్ళి వద్దులే నా ఆపు అక్కడికి పోతాను. మనకు తెలిసిపోద్ది ఇక్కడ దీనికి అనవసరం. కొంతమంది ఏం చేస్తారు, ఫ్లోలో గుట్టంతా ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదు. ఇది చాలే అని చెప్పి అక్కడ ఆపేసి మళ్ళీ ఎదరు కంటిన్యూ చేసేస్తాను. మీరే అంటారు, చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అంటారు. మళ్ళీ నేను ఆలోచించుకుంటాను బుర్రలో, చెప్తే దీనివల్ల ఏమన్నా నష్టమా? ఏముంది బొచ్చు, ఇదేమైనా ఐఎస్ఐ సీక్రెట్, ఉగ్రవాద సంస్థ సీక్రెట్ బొచ్చు లేదు. ఆ థాట్ ప్రొవోకింగ్ ఈ ఆనాపాన సతిలో కాన్సన్ట్రేషన్ కుదిరి వస్తుంది. ఓకేనా? ఇంకేమైనా చిన్న డౌట్ ఉందా? సింపుల్ గా చెప్తాను. అరే ఎగ్జామ్కి వెళ్ళిపోయినట్టే రాసేకరా, అక్కడ కాసేపు కొంతసేపు కూర్చొని స్టార్ట్ చేయ, కళ్ళు మూసుకొని కళ్ళు తెరవంటారు. విన్నారు ఎప్పుడైనా ఇది? ఎగ్జామ్కి వెళ్ళంటే రాసేకు ఫస్ట్ కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో, ఊపిరి బాగా పీల్చుకో, తర్వాత స్టార్ట్ చేయంటాను. దాని తర్వాత ఇంకోటి చెప్తాను, అరే సార్ నాకు ఏదైనా టెన్షన్ ఎక్కువండి. జల్సా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకంతా నేను అన్నిటికీ 5 నిమిషాల ముందర, అందుకే నా బ్రతుకంతా చిందర వందరా అంటాడు. ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్ వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు ఏం చెప్తారు? 10 అంకెలు లెక్కెట్టుకోండి అంటారు. 1 2 3. అది ఇందులోంచి వచ్చింది. సింపుల్, మీరు ఏం చేయొద్దు. మీ శ్వాస వేగంగా వెళ్తుందా, మామూలుగా ఎప్పటిలాగే ఉందా, ఎక్కువ కొట్టేసుకుంటుందా గమనిస్తే పని అయిపోయింది. ఇందులో నుంచి ఆనాపాన సతిలో నుంచి 10 అంకెలు లెక్కెట్టండి అనే విషయం వచ్చింది బయటికి ఈ మెడిటేషన్ నుంచి. మీకు మెడిటేషన్ అంటే ఏం తెలియదు కాబట్టి 10 అంకెలు లెక్కండి అంటారు. మీరు 10 అంకెల లెక్కలో ఉంటారు. అదనమాట. కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది టెన్షన్ లేకుండా. చెప్పండి మయూరి గారు. సార్ అదంటే మనం ఇప్పుడు అయితే కూర్చుని ఒక చోట అయితే బ్రీత్ ఇన్ చేసుకోవాలి కదా సార్? ఏం మామూలుగా చేసుకోవద్దు, ఉండాలి సార్ మన శ్వాస. జాగ్రత్తగానండి. మీరు ఏం చేసుకోవద్దు. వెళుతున్న శ్వాస ఎలా వెళ్తుంది, వస్తున్న శ్వాస ఎలా వస్తుంది అంతే చూడండి. కానీ వద్దు ఇలా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా శ్వాస ఒకటి వెళ్ళి పైకి వస్తుందా, ఒకటి లోపలికి వెళ్ళి ఒకటి బయటకు వస్తుందా? ఆ వెళ్ళి వస్తున్న దాన్నే గమనించండి. ప్రత్యేకంగా శ్వాసనే తీసుకొని వదలొద్దు. అలా ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం కూరండి అంటే కుదరదు కదా, అలా ఉండదు. మనం వెళ్తున్న శ్వాసని వస్తున్న శ్వాసని గమనించాలంతే. అప్పుడు మనం తెలుసుకో. ఇంకేమైనా డౌట్ ఉందండి ఎవరికి? ఏమీ లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూడండి, మన ఆయనతో మాట్లాడి మన బీపీ వస్తుంది. సాయంత్రం 7ంటికి వస్తానని చెప్పాడు, సెకండ్ షో తీసుకెళ్తా అన్నాడు. యాసిటీస్ 1 గంటకు వచ్చాడు. అన్నం తింటామని మీరు కష్టపడి అన్నం వండారు, యాసిటీస్ బయట తినేసారు మా ఫ్రెండ్స్ తో అంటాడు. నీకు లోపల నుంచి బీపీ తన్నుకొస్తుంటది. నువ్వు అన్నం తినను అంటే నేను అన్నం వండను కదా, నేను నీకోసం మళ్ళీ ఉన్నాను కదా, నేనంటే ఏ యాప్లో తిని ఉంటాను కదా, బీపీ వస్తాడు. అప్పుడు ఆయన వచ్చాను ఆ శ్వాసను గమనిస్తూ మనం మాట్లాడితే ఎందుకు బీపీ ఎదమ మారడం. ఈ అన్నం పొద్దున ఎవరికో ఇద్దాం, లేదా రేపు పులిహార చేసి ఏదోకే పెడదాం, బుద్ధి వస్తుంది అని చెప్పి మీరు ఆలోచించారు. అంతే కదా, పులిహార చేసి పెట్టారు కదా, అమ్మ బాబో ఇది రైట్ రాకపోతే మళ్ళీ మరగేడుతుందని బుద్ధి వస్తుంది. మీరప్పుడు స్థితప్రజ్ఞతో రాసుకోండి, ఇదే స్థితప్రజ్ఞత. ఆనాపాన స్థితే స్థితప్రజ్ఞత. తామరాకు మీద నీటి బొట్టు మీద ఉండడం అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. అంటి ముట్టనట్టు ఉండమని చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. కాబట్టి అద్భుతంగా మీకు డెసిషన్ తీసుకునే, నిర్ణయం తీసుకునే సమయం దొరుకుతుంది అన్నమాట దీంతో. కానీ ఫస్ట్ రోజు రాదు, కంగారు పడద్దు. ఒక్కరోజుకి ఎలా వచ్చేది? ఇప్పుడు ఒక్కరోజుకి వస్తే కాషాయం కట్టేసుకొని గడ్డాలు పెంచుకొని కుటుంబాలు వదిలేసి కాశీకి పోరు కదా ఎవరో. ఇక్కడ ఏం అర్థం కాకే వాళ్ళు గడ్డాలు పెంచేసుకొని ఇంత బార్లు కాషాయాలు కట్టేసుకొని
కుటుంబాలు వదిలేసిపోయేది ఎందుకంటే ఇంత పెద్ద సాధన ఉంది కాబట్టి. అంటే నేను అందుకే మన కుటుంబీకులమైనా మన గృహస్థులమైనా చాలా తేలిక అర్థం కావాలని తేలిగ్గా చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోలు 1-2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. జీవితంలో ఒడ్డున పడిపోయే తేలికైన విధానాలు ఇవి. ఒడ్డున పడిపోవాలా, మునుగుతూ ఈత కొడుతూ. ఎంతగానో ఈత కొడుతుంది ఒక చీమ నీటిలో కొట్టలేదు. ఇప్పుడు గ్లాసులో సగం నీళ్ళు ఉంటే సగంలో చీమ పడిపోతే అది పైకి రాలేదు. మనం అలాగే కొట్టుకుంటున్నాం, మధ్యలో కొట్టుకొని రెక్కలు నొప్పుతున్నాం, కానీ ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా చెప్పండి సత్య గారు. సార్ ఇప్పుడు ఇన్హేల్ చేస్తున్నప్పుడు కూల్ గా వెళ్తుంది, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు హాట్ గా వస్తుంది, అంతే. వేడిగా వస్తుంది. అసలు అలా కాదు, ఒక్కొక్కసారి ఎండాకాలంలో వేడిగా వస్తుంది, చలికాలంలో చల్లగా వస్తుంది, ఒక్కొక్కసారి శ్వాస తెలీదు. అసలు దాని గురించి మనకొద్దు, అది ఎలా వస్తుంది అనేది మనకొద్దు. దాన్ని ఏం జరుగుతుందో పట్టుకుంటే రేపు పొద్దున మనం ఎవరితో గొడవాడుతున్నప్పుడు మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. లేదు ఇది కాదు, తగ్గించాలి. శ్వాస పెరిగింది, నా రోజు ఉండే శ్వాసల కన్నా ఎక్కువ శ్వాసలు పెరిగాయంటే అర్థం నేను కోపపడుతున్నాను, ఆయాస పడుతున్నాను, కంగారు పడుతున్నాను, గాబర పడుతున్నాను, టెన్షన్ పడుతున్నాను అని మీరు గ్రహించి అక్కడ ఆపడానికే. అది చల్లగా ఉన్నా ఓకే, వేడిగా ఉన్నా ఓకే, తెలిగిపోయినా ఓకే, చెమట పెట్టినా ఓకే. దాని మీద నేను చెప్పిన ఆన్సర్ కి నాకు నెక్స్ట్ క్వశ్చన్ రాబోయింది, చెప్పేశారు. అంతే, ఇదేమీ లేదు. ఇది మనం ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఇక్కడ గమనిస్తాం అంతే. ఇప్పుడు చూడండి, సడన్ గా పిల్లి పైనుంచి ఉరికింది అనుకోండి, రోజు ఏమీ లేదు వంటగదిలో, ఒకసారి ఉరికింది అనగానే తప్పమని బెదిరేస్తుంది, పైన బాబు ఎప్పుడు లేని పిల్లి ఉంది, పిల్లలు పెట్టిసిందా అని ఒకసారి గుండు కొట్టుకుంటుంది. అప్పుడు ఆ శ్వాసను కానీ గుండెని కానీ గమనించాను. ఎందుకు, ఒక విధంగా పిల్లలు పెడితే తీసేస్తాం కదా, ఇది ఆల్రెడీ నా మీద రిజిస్ట్రేషన్ అయింది కదా, ఎందుకు అదేనా కరవలేదు కదా, ఇది కదా మనం చేయాల్సింది. అయిపోయిన విషయం గురించి బాధపడి ఉపయోగం లేదు కదా. ఇవన్నీ మనకు అప్పుడు గోచరిస్తాయి, ఎప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తాయి. కాబట్టి ఈ రోజు అంతా మీరు త్రాటకం ఎప్పుడేం చేసుకోవచ్చు, ఆనాపానసతి ప్రాక్టీస్ చేసి నాకు రేపు పొద్దున్న చెప్తారు ఏం జరిగింది. చెప్పకపోయినా పర్వాలేదు, మీకు మీరు చెప్పుకోండి. ఆనాపానసతి చెప్పారు సార్, లాస్ట్ వీక్ ఆనాపానసతి చెప్పారు, విపස්සన చెప్తాను. అదే ప్రాక్టీస్ చేయడానికి చెప్తున్నా. ఈ రోజు అంతా ప్రాక్టీస్ చేసి నాకు ఏ విషయం రేపు చెప్తారు. ఓకేనండి, రేపు విపాసన మొదలు పెడదాము. సూపర్ ఉంటది. ఏమి తింటూ రాకండి, జ్యూస్ మజ్జిగ తాగిరండి. ఓకేనా. ఆనాపానసతి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1-2 సార్లు అర్థం చేసుకోండి, లేకపోతే అర్థం కాదు. 1-2 సార్లు అర్థం చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. సరే, రేపు మీట్ అవుదాం. నమస్తే.